హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్లాస్లో మనం కంటిన్యూస్ సిరీస్లో క్వార్టైల్ డీవియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? సో క్వశ్చన్ చూడండి, మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు. క్యాలిక్యులేట్ క్వార్టైల్ డీవియేషన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డాటా. క్లాసెస్ ఇచ్చిండు అండ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చిండు. ఓకే, సో ఇది మనకి కంటిన్యూస్ సిరీస్లో ఉంది. కంటిన్యూస్ సిరీస్లో ఉన్నప్పుడు క్వార్టైల్ డీవియేషన్స్ క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే మనకి ఫార్ములా ఏముంటుంది? క్వార్టైల్ డీవియేషన్, దీన్ని మనం క్యూడీ అని కూడా అంటాం కదా. సో క్యూడీకి ఫార్ములా ఏంటి? మనకి Q3 మైనస్ Q1/2. ఓకే, సో ఇది క్వార్టైల్ డీవియేషన్కి ఫార్ములా. దీంతో పాటు మనం ఇంటర్ క్వార్టైల్ డీవియేషన్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ కూడా చేద్దాం. ఓకేనా? సో ఇంటర్ క్వార్టైల్ డీవియేషన్కి ఫార్ములా ఏంటంటే Q3 మైనస్ Q1. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్కి ఫార్ములా ఏంటి? Q3 మైనస్ Q1/Q3 ప్లస్ Q1. సో వీటన్నిటికీ కావాల్సినవి ఏంటి? మనకి Q3 అండ్ Q1. ఓకే, క్వార్టైల్ డీవియేషన్కైనా Q3 Q1 కావాలి, ఇంటర్ క్వార్టైల్ డీవియేషన్కైనా Q3 Q1 కావాలి, కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్కైనా Q3 అండ్ Q1 కావాలి. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి అని అంటే Q1 అండ్ Q3 క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో కంటిన్యూస్ సిరీస్లో Q3 అండ్ Q1 క్యాలిక్యులేట్ చేయాలని అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? క్లాసెస్ తీసుకోవాలి. ఓకే, క్లాసెస్ అండ్ ఫ్రీక్వెన్సీ తీసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్లో ఇచ్చిన ప్రకారం, ఇక్కడ నేను క్వశ్చన్లో ఇచ్చిన ప్రకారం క్లాసెస్ అండ్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నాను. ఓకే, సో మనకి Q1 అండ్ Q3 కావాలి అని అంటే వీటికి మనం CF క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎట్లా చేస్తారు? వీటన్నిటిని యాడ్ చేసుకుంటూ రావాలి. ఓకే, సో ఫస్ట్ నెంబర్ ఇలాగే ఉంటుంది 4. నెక్స్ట్ 4 + 9 13, 13 + 23 36, 36 + 55 91, 91 + 62 153, 153 + 30 183, 183 + 12 195, 195 + 5 200. ఓకే, సో ఇది CF కూడా వచ్చేసింది కదా మనకి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ Q1 క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, Q1 = ఫార్ములా ఏంటి? సైజ్ ఆఫ్ n/4 ఐటమ్. ఓకే, సో ఇక్కడ కంటిన్యూస్ సిరీస్లో క్యాపిటల్ N అంటే ఏంటి? టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కదా, టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, సో ఈ ఫ్రీక్వెన్సీ టోటల్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 200 వస్తుంది. అంటే క్యాపిటల్ N = 200. ఓకే, సో Q1 = సైజ్ ఆఫ్ 200/4 ఐటమ్. ఓకే, సో 200/4 చేస్తే మనకి ఎంత వస్తుంది? 50th ఐటమ్. ఈ 50th ఐటమ్ మనకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎక్కడ వస్తుందో చూడాలి. ఓకే, సో 50 అనేది 36కి 91కి మధ్యలో ఉంటుంది కాబట్టి సో మనకి ఇప్పుడు Q1 క్లాస్ ఏంటి అని అంటే 15 to 20. ఓకే, సో Q1 క్లాస్ వచ్చేసి 15 to 20. ఓకే, సో Q1కి మనకి ఫార్ములా ఏంటి? L1 + n/4 - CF/F × I. ఇక్కడ L1 అంటే ఏంటి? లోయర్ లిమిట్ ఆఫ్ ది క్లాస్. సో ఎంత ఉంది? L1 = 15. నెక్స్ట్ n/4 చేస్తే మనకి ఎంత వచ్చింది? 50 వచ్చింది. ఓకే, నెక్స్ట్ CF అంటే ఏంటి? Q1 క్లాస్ యొక్క ముందు క్లాస్ యొక్క CF మనకి CF అవుతుంది. అంటే ఇది 36, ఇది మనకి CF అవుతుంది. CF = 36. నెక్స్ట్ F అంటే Q1 క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ అంటే 55. ఓకే, సో F = 55. నెక్స్ట్ I అంటే ఏంటి? క్లాస్ ఇంటర్వెల్. సో క్లాస్ ఇంటర్వెల్ ఇక్కడ ఎంత ఉంది? మనకి 5 ఉంది. అన్ని క్లాసెస్లో మనకి డిఫరెన్స్ ఎంత ఉంది? 5 ఉంది కదా. సో క్లాస్ ఇంటర్వెల్ ఎంత? 5. ఓకే, సో మనకి వాల్యూస్ అన్నీ కూడా వచ్చినాయి. నెక్స్ట్ ఏం చేద్దాం? ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సో Q1 = L1 ఎంత? 15 + n/4 50 - CF ఎంత? 36/F ఎంత? 55 × 5. సో ఇక్కడ 15 + 50 - 36 చేస్తే ఎంత వస్తుంది? 14/55 × 5. ఓకే, సో ఫస్ట్ మనం ఇది చేయాలి. ఓకే, సో Q1 = 15 + 14/55 × 5 చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 1.2727. ఓకే, 1.2727 వస్తుంది. సో Q1 = 15 + 1.2727 చేస్తే ఎంత వస్తుంది?
16.27 ఓకే. సో ఇది Q1 ఈక్వల్స్ టు 16.27. తర్వాత 2a ఉంది కాబట్టి 7 ఇట్లానే ఉంచిన నేను ఓన్లీ 2 డిజిట్స్ తీసుకున్నాను. ఓకే, Q1 ఈక్వల్స్ టు 16.27 వచ్చింది. నెక్స్ట్ మనకి ఏం కావాలి? Q3కి ఫార్ములా ఏంటి? సైజ్ ఆఫ్ n/4. Q1 అంటేనేమో n/4 కదా, ఇక్కడ Q3 అన్నారు కాబట్టి దీన్ని 3తోని మల్టిప్లై చేయాలి. ఓకే, 3 × n/4 ఐటమ్. ఓకే, సో ఇందాక మనకి n/4 చేస్తే ఎంత వచ్చింది? 50 వచ్చింది కదా, దాన్ని 3తో మల్టిప్లై చేయండి ఐటమ్. ఓకే, 3 × 50 ఎంత? 150th ఐటమ్. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో 150 ఎక్కడ వస్తుందో మనం చూసుకోవాలి. 150 మనకి ఎక్కడ వస్తుంది? 91కి 153కి మధ్యలో వస్తుంది. అంటే Q3 క్లాస్ మనకి 20 to 25 అవుతుంది. ఓకే, ఇది Q3 క్లాస్. నెక్స్ట్ Q3 క్లాస్కి CF ఏమవుతుంది? 91 అవుతుంది. Q3 క్లాస్కి F ఏమవుతుంది? 62 అవుతుంది. ఓకే, Q3 క్లాస్ వచ్చేసి మనకి 20 to 25 కదా. సో Q3కి ఫార్ములా ఏంటి? Q3 ఈక్వల్స్ టు L1 + 3n/4 - CF/F × I. ఓకే, సో ఇక్కడ L1 ఎంత? 20. 3n/4 వేస్తే మనకి ఎంత వచ్చింది? 150 వచ్చింది. నెక్స్ట్ CF ఎంత? 91. నెక్స్ట్ F ఎంత? 62. ఓకే, నెక్స్ట్ క్లాస్ ఇంటర్వల్ ఎంత వచ్చింది? 5. సో ఇప్పుడు మనకి వాల్యూస్ అన్నీ తెలిసినాయి కదా. నెక్స్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా. సో Q3 ఈక్వల్స్ టు 20 + 3n/4 ఎంత? 150 - CF ఎంత? 91/F ఎంత? 62 × I 5. ఓకే, సో 20 + 150 - 91 చేస్తే ఎంత వస్తుంది? 59/62 × 5. సో ఫస్ట్ మనం ఇది చేద్దాం. ఓకే, 20 + 59/62 × 5 చేస్తే ఎంత వస్తుంది? 4.758. ఓకే, అంటే ఇప్పుడు Q3 ఈక్వల్స్ టు 24.758 కదా, నేను 76 తీసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మనకి Q1 ఏమో 16.27 వచ్చింది. నెక్స్ట్ Q3 ఏమో 24.76 వచ్చింది. సో నెక్స్ట్ మనం క్వార్టైల్ డీవియేషన్ చేద్దాం. ఫస్ట్ మనం ఇంటర్ క్వార్టైల్ డీవియేషన్ చేద్దాం. ఇంటర్ క్వార్టైల్ డీవియేషన్ ఫార్ములా ఏంటి? Q3 - Q1. ఓకే, సో ఇక్కడ మనకి Q3 ఎంత ఉంది? 24.76 - Q1 ఎంత? 16.27 చేస్తే ఎంత వస్తుంది మనకి? 8.49. ఓకే, సో 8.49 ఏంటి? ఇంటర్ క్వార్టైల్ డీవియేషన్. ఓకే, సో నెక్స్ట్ మనం క్వార్టైల్ డీవియేషన్ చేద్దాం. క్వార్టైల్ డీవియేషన్ దీన్నే మనం సెమీ ఇంటర్ క్వార్టైల్ రేంజ్ అని కూడా అంటాం. ఓకే, సెమీ ఇంటర్ క్వార్టైల్ రేంజ్. దీనికి ఫార్ములా వచ్చేసి QD ఈక్వల్స్ టు Q3 - Q1/2. ఓకే, సో Q3 ఎంత ఉంది మనకి? 24.76 - Q1 ఎంత? 16.27/2. 24.76 - 16.27 చేస్తే మనకి ఎంత వస్తుంది? 8.49/2 చేస్తే మనకి 4.245 వస్తుంది. ఇదేంటి? క్వార్టైల్ డీవియేషన్. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్. కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ దీనికి ఫార్ములా ఏంటి? Q3 - Q1/Q3 + Q1. ఓకే, అంటే 24.76 - 16.27/24.76 + 16.27. ఓకే, 24.76 - 16.27 చేస్తే మనకి ఎంత వస్తుంది? 8.49/24.76 + 16.27 చేస్తే ఎంత వస్తుంది? 41.03. ఓకే, సో 8.49/41.03 చేస్తే మనకి 0.2069 వస్తుంది. ఓకే, సో ఇది కంటిన్యూస్ సిరీస్లో Q1 and Q3 క్యాలిక్యులేట్ చేసి మనం క్వార్టైల్ డీవియేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ ప్రాబ్లం కనుక మీకు అర్థమైనట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.